హై ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. విడతల వారీగా రుణమాఫీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఆలోచన అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగైనా రుణమాఫీ చేసి తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. జూలై 15 నుంచి దశల వారీగా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గడువు ముంచేస్తుండటంతో ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. జూలై 15 నుంచి 50,000 లోపు, ఆ తర్వాత 75,000, ఆ తర్వాత ₹1,00,000 ఇలా పెంచుతూ బ్యాంకర్లకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుంది. రైతుల్లో 70% మందికి ₹1,00,000 లోపే రుణమాఫీ ఉన్నట్లు అంచనా. తొలి దశలోనే వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15 లోపు జమ చేయాలనే అంశంపై చర్చ సాగుతుంది. 30,000 కోట్లు అవసరమని అంచనా. నిధులు లభ్యమంత సృష్టి వచ్చాక అర్హులు గుర్తించి ప్రక్రియ మొదలు పెడతాంట. ఇక అటు రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో 30,000 కోట్లు అవసరమని ప్రభుత్వ వర్గాలు అంచనా. ఆగస్టులోగా ఈ మేరకు రుణాలను తీసుకుంటే స్కీమ్లకు అమలు సాధ్యమని సమాచారం. బండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో 8.246 కోట్ల సేకరించగా మరో 2,000 కోట్లు 3 రోజుల్లో తీసుకోవాలనుంది. ఈ ఏడాది కోటలో మరో 30,000 కోట్లు తీసుకొచ్చేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ. రైతులకు రుణమాఫీ అమలు కోసం వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకర్లకు కుదబెట్టే లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఎట్లయితే రైతులకు పంట రుణాలని ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగానే తనఖా పెట్టిన భూములను మెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 760 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. వీటికి విలువ దాదాపు 48,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలోని కొన్ని భూములకు బ్యాంకర్లు తాకన పెట్టడం ద్వారా కనీసం 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం ముందు పలు ప్రధానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 తేదీలోగా 2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిధులు సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కారు అన్వేషిస్తుంది. ఆర్థిక శాఖ ఇప్పటి వరకే పలు ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి ముందు తీసుకొచ్చింది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వ గ్యారంటీగా ఉండి క్రాప్ లోన్లో మాఫీ అవసరమైన మొత్తాన్ని రుణం తీసుకోవాలని మొదట భావించారు. కానీ ఈ అప్పును ఇదే కార్పొరేషన్ నుంచి తిరిగి చెల్లిస్తే సమస్య లేదంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనకి తాకన పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకురావాలని అధికారులు రెండో ప్రాధాన్యత సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు. ఆర్బీఐ కొన్ని నిబంధనల కారణంగా భూములను తాకట్టు పెట్టినా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆఫీసర్లు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి దీంతో ప్రభుత్వ భూములను తాకన పెట్టే ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా ఏం చేయాలనే దానిపై సర్కత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.